హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. యాజ్ యూజువల్గా కథను ప్రారంభించబోయే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. తప్పకుండా టైం చూసుకొని ఒకసారి ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా, అది నాకు కొంచెం సపోర్ట్గా ఇంకా చేయాలని మోటివేషన్గా ఉంటుందండి. సరేనా? ఇక నేను ప్రజెంట్ చేసే విధానంలో ఇంకా ఏమైనా మార్పులు, సలహాలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. కథ పేరు రిటైర్మెంట్. రాసిన వారు బి లక్ష్మీ గాయత్రి గారు. చదువుతున్నది మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్తే, పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దామనుకుంటున్నాను. రాత్రి భోజనాలయ్యాక తిరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ అన్నాడు పాణి. అప్పుడే పనంతా ముగించుకుని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముద మొహం తక్షణమే మాడిపోయింది. భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది. కానీ మనసులో అగ్గిరవ్వలు రాసుకుంటున్నాయి ఆమెకి. తాను పాణి ఇద్దరు ఉద్యోగస్తులు. ఉన్నది ఒక్కతే పిల్ల. అయినా ముగ్గురుతోనే పని తిమిల్చావటం లేదు. తన తోటి ఉద్యోగస్తురాళ్లతో చాలామంది అత్తగారులనో అమ్మలనో దగ్గర పెట్టుకుని ఉన్నారు. వాళ్ళంతా పనిలో బోలెడంత సహాయం చేస్తారంట. అంచేత ఆఫీస్కి చక్కగా తయారై హాయిగా వస్తారు. వెళ్ళటానికి కూడా తనలా చిందులు తొక్కరు. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగులు చేసుకుంటూ వెళ్తారు. తనకు మాత్రం అంత అదృష్టం లేదు. మామూలుగా గంట సేపు ఉండే పని అత్తమామలొస్తే రెట్టింపు అవుతుంది. కూరలు తరగటం తప్ప అత్తగారు మరే పని చెయ్యదు. తల్లి కొడుకు ఇద్దరు కూర్చొని ఏనాటివో క్రీస్తు పూర్వం నాటి కబుర్లు మొదలుపెట్టారంటే తను అన్నీ వండి పళ్ళాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరు అసలు. గుడ్డిలో మెల్ల ఏంటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే, గవర్నమెంట్ టీచర్. అంచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు. సెలవులైపోగానే వెళ్ళిపోతారు. మామగారు రిటైర్ అయ్యి 7 అవుతోంది. అత్తగారికి మరో 2 ఏళ్లలో రిటైర్మెంట్ అంట. ఆవిడ రిటైర్ అయిపోతే ఇహ పర్మనెంట్గా తన దగ్గరికే వచ్చేస్తారేమో అని బెంగ తనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుముద మొహం మాడిపోవటం చూస్తూనే ఉన్నాడు పాణి. అమ్మా నాన్న వస్తే నీకేంటి బాధ? సూటిగానే అడిగాడు. కుముద వెంటనే ఫట్ మని జవాబు చెప్పలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే, నాకు బాధేమీ లేదు. కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించేది నేర్చుకోండి. నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవటం లేదు. రోజుకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను. తెల్లవారుజాము 5ంటికి నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు, విశ్రాంతి ఉండదు. నా కొలీగ్స్లో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం. మన ఇంట్లో జరుగుతూ ఉన్నది మీకు తెలియంది కాదు. మీ అమ్మగారు కూరలు తరిగేది తప్ప మరే పని చెయ్యరు. కనీసం పిల్ల పని కూడా చూడరు. ఎంతసేపు కబుర్లు, టీవీ అంతే. 2 మనుషులు కూర్చోబెట్టి పని చేయటం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి, తెలుస్తుంది. మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే. వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఎలా పనిచేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా. అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా? ఒకవేళ ఆవిడికే కనుక కూతురుంటే కూతురు దగ్గర చేసేవారేమో. ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు. నేను మొహం మార్చుకోవటమే కనిపిస్తుంది మీకు. నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ పాణికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేంది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమీ అనలేకపోయాడు. నిజమే, తన తల్లి పనిచేయదు. ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అత్తగారులు అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాళ్లైన తమ పిల్లలకి బోలెడంత సహాయంగా ఉంటారన్న కుముద మాటలో అబద్ధం ఆవగించంత కూడా లేదు. తన కొలీగ్స్ దగ్గర కూడా తను వింటున్నాడు. నెల రోజుల క్రితం తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరిని మధు తల్లిదండ్రులకు అప్పచెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకొని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకొని వచ్చారు. మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెప్తూ ఉంటాడు మధు. తల్లి చేసిన పులిహోర, బొబ్బట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు. తన తల్లి కాత్యాయని మంచిదే. కోడల్ని కానీ వియ్యంకుల్ని కానీ ఏ రకంగా సతాయించే మనిషి కాదు.
నయా పైసా కట్నం కానీ లాంఛనాలు కానీ ఆశించకుండా కుముదని కోడల్ని చేసుకుంది. ఉద్యోగస్తురాలు కావటం వల్ల ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడకి బాగానే తెలుసు. మరెందుకు అమ్మ కుముదకి సహాయం చేయటం లేదు? పెళ్ళైన 7 ఏళ్లకి తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాణి. ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు. అమ్మకి బద్ధకం. అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలికి సహాయం చేయటం ఆవిడకి ఇష్టం లేదు. ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో. ఇలాంటి జవాబులు పాణికి నచ్చలేదు. సరికదా చిరాకు కలిగించాయి. అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు. పండగ రాను వచ్చింది, వెళ్ళను వెళ్ళింది. ముందు అన్నట్లు పాణి తల్లిదండ్రులను రమ్మని పిలవలేదు. వీళ్ళనే రమ్మని కాత్యాయని ఫోన్ చేసింది కానీ సెలవు కుదరదని చెప్పేశాడు పాణి. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది. ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది. ఏదో టాబ్లెట్ వేసుకుంది కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ కుముద ఛాతీ మీద స్టెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించి టెస్ట్కి పంపించింది. యథాలాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్ట్ చూసి కుప్పగూలిపోయింది. ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్లుగా రిపోర్ట్ ధృవీకరించింది. రిపోర్ట్ ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పాణికి అర్థం కాలేదు. అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరమ్మన్నాడు. మర్నాటికల్లా కుమిద తల్లి వచ్చింది. ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగిలించుకొని తాను వెక్కి వెక్కి ఏడ్చింది. మన ఇంటా వంట లేని రోగం నీకెలా వచ్చింది? చిన్నపిల్లవి, ముందు ముందు నీకెలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడ లేని గాభరా పుట్టుకొచ్చింది. ఆవిడ 2 రోజులుంది. ఆ 2 రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది. కుముద తన పరిస్థితికి కుమిలిపోతూ 24 గంటలు మంచం మీదే గడిపింది. లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని ఆంకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని, తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకుని వస్తానని పాణికి చెప్పి 3వ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి. అత్తగారు వెళ్ళిన తర్వాత పాణి భార్య దగ్గరికి వచ్చి భయంగానే, అమ్మ వస్తోంది కుముద, మరో గంటలో చేరుకుంటుంది, నిన్ననే బయలుదేరింది, నీకు చెప్పలేదు అన్నాడు. ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది. రమ్మనండి, మీ నాన్నగారు కూడా వస్తున్నారా? ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా భోరుమంది. పాణి వెంటనే మాట్లాడలేదు. ఒక క్షణం తర్వాత బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో, ఒకవేళ ఉంటే కనుక అమ్మని పని చేయమని నేను చెప్తాను, నువ్వు బెంగపడకు అన్నాడు. కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది. పాణి చెప్పినట్లే గంటతో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయని. లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక, ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది. తర్వాత కాఫీలు తాగారా మీ ఇద్దరు? తాగితేనేం, మరోసారి తాగుదురు గాని అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి 4 కప్పులు కాఫీ కలిపి తీసుకొని వచ్చింది. తాను ఏమీ చెప్పకుండానే అత్తగారు పనిచేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద. కాఫీ కలుపుతుంది అంతేగా, మొత్తం పనిచేసినప్పుడు సంగతులే అప్పుడు చూద్దాం అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది. కాఫీలు అయ్యాక, ఇలా రామ్మా నువ్వు అంటూ కోడలు చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు వేసింది కాత్యాయని. కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది. కాత్యాయని కోడల పక్కనే కూర్చుంటూ, బాగా బెంగపడుతున్నట్లున్నావు, మొహమంతా పీకుపోయింది అంది. క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా, కావాలని కాస్త కటువుగానే అంది కుముద. కాత్యాయన్ నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి. ఆవిడికి ఒక రొమ్ము పూర్తిగా లేదు, పూర్తిగా తొలిచేసినట్లుంది. కుట్లు వేసి ఉన్నాయి. సన్నగా ఉండే మనిషి కావటం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియటం లేదు. అత్తగారిని చూసి నిలువున కొయ్యబారిపోయింది కుముద. ఆపరేషన్ అయ్యి 10 ఏళ్ళు అయింది. పాణి ఎప్పుడు చెప్పలేదా నీకు? నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయని. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఏదో మాటల్లో పాణి చెప్పినట్లుగా లీలగా గుర్తొచ్చింది కుముదకి. ఒక్కసారి చెప్పాడంతే. తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు. ఒంట్లో బాగాలేదని కానీ ఫలానా బాధ అని కానీ ఆవిడ ఎప్పుడు చెప్పలేదు. ఆవిడికి ఆపరేషన్ అయి 10 ఏళ్ళు అయింది. ఈనాటికి నిక్షేపంలాగా ఉంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది. కుముదకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్లయింది. 10 ఏళ్ల కిందట ఇది నాకు వచ్చే వేళకి పాణికి ఇంకా ఉద్యోగం కూడా రాలేదు, చదువుకుంటున్నాడు.
వాడికి తెలిస్తే బెంగపడతాడని ఆపరేషన్ అయ్యి నేను ఇంటికి వచ్చేదాకా వాడికి అస్సలు చెప్పలేదు. మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవ్వరూ లేరు. మా అమ్మ నాన్న అత్తగారు మామగారు అందరూ పోయారు. నాకున్నదల్లా ఒక్క అన్నయ్య మాత్రమే. వదిన ఎప్పుడు అంటీ ముట్టనట్టే ఉంటుంది. మా ఆడపడుచు అంటే మీ మామగారి అక్కయ్య, ఆవిడే వచ్చి ఒక 15 రోజులున్నారు. ఆ తర్వాత అంతా నాకు మీ మామగారు ఒక్కరే దిక్కయ్యారు. వండి పెట్టినా ఆయనే, ధైర్యం చెప్పినా ఆయనే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ మామగారు ఒక్కరే నాకు 100 మంది పెట్టుగా చేశారు. అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ. ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు. బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదని, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్ళు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పేవారామ. ఆ ధైర్యంతోనే కోలుకున్నాను. నువ్వు నమ్ముతావో నమ్మవో, కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికి 2 పూట్ల వంట చేసి పెట్టేసేదాన్ని. కీమో అయి వచ్చిన తర్వాత 2 రోజుల వరకు కాఫీ కలుపుకున్న శక్తి కూడా ఉండేది కాదు. ఈ 3 రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు. 4వ రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగిందావిడ. అంటే 3 రోజులు రెస్ట్ చాలా? ఆశగా అడిగింది కుముద. ఏమో చెప్పలేం. అది మనిషి యొక్క శరీరతత్వం మీద, మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకున్నాననుకుంటున్నావా పిచ్చి పిల్ల, నవ్వింది కాత్యాయని. బాధ భరిస్తూ పనిచేసుకోవటం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు. కీమో అయిన తర్వాత 4వ రోజు నుంచి నేను పనిచేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం. నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగటిల్లిపోతారు. ఆయన ఒక్కరే కాదు, నాకు నేనే కొంగిపోతాను. నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఓ కప్పు కాఫీ కలిపాననుకో, నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది. అమ్మయ్య, మరేం పర్వాలేదు అన్న భరోసా వస్తుంది. మనకు జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే, భరోసాయే. రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే. ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే. క్లాస్లో పిల్లలకి పాఠం చెబుతున్నట్లుగా వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద. ఇంకో మాట చెప్పనా, మీ పెళ్ళై 7 ఏళ్ళు అయింది. ఈ 7 ఏళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు కలిపినట్లు కప్పు కాఫీ కూడా ఏనాడు కలపలేదు. ఎందుకో తెలుసా? నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను. ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు. తనకి తానుగా తీసుకోవాల్సింది. నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి బోలెడంత పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చెయ్యి. వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా? ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు. అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు. మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీ పడి ఆనందం తెచ్చుకొని పనిచేస్తున్న వాళ్లే. కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరేమో అన్న భయంతో చేస్తారు. అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా తక్కువ. ఒక్క విషయం ఆలోచించు. ఒక ఆడదానికి కోడలొచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి. శారీరకంగా ఎన్నో బాధలు పడి ఉంటారు. అందరికీ క్యాన్సర్లే రావక్కర్లేదు. బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, కీళ్లవాతం, గ్యాస్ ట్రబుల్. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిది ఎవరికి? పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు, గైనిక్ సమస్యలతో బాధపడుతూనే ఉంటుంది ఆడ శరీరం. 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నీరసపట్టం ప్రారంభిస్తుంది. ఆ పాటికి ఇలాంటి అనారోగ్యాలు కూడా చుట్టుముడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో పురుషుడు రిటైర్ అయినట్లుగా స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని, హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా? చేయవలసిన బాధ్యత ఉన్నన్నాళ్ళు చేసింది. ఇంకా సచ్చేదాకానా? పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది. కోడలొచ్చి పని అందుకుంటూ ఉంటే అత్తగారికి విశ్రాంతే. కానీ ఈ రోజుల్లో కోడళ్ళు కూడా ఉద్యోగస్తులు అవటం వల్ల అత్తగారులకు ఆ రిటైర్మెంట్ కూడా లేకుండా పోయింది. నాలాంటి అత్తగారులు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు, అమ్మని పిలిపించుకుంటున్నారు. అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కదా, వాళ్ళకు మాత్రం బాధలుండవా? అయినా కూతురి కోసం తప్పనిసరిగా పళ్ళ బీగును పనిచేస్తారు అంటూ కోడల మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని. తన మనసులోని కల్మషానంతటినీ అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకొని నిశ్శబ్దంగా వింటోంది కుముద. సరేలే, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందామనుకున్నాను. కానీ విధిరాత వేరేగా ఉంది. నీకు ఆపరేషన్, కీమోలు అన్నీ అయ్యి పూర్తిగా సర్దుకోవటానికి కనీసం 7 టైం పడుతుంది. నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను.
ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నేను చూసుకుంటాను. ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ, సెలవులు ఉండవు, ప్రయాణ దూరం ఎక్కువ. అంచేత నేను బతికున్నంత కాలం నీ సహాయంగా ఉందాం అనుకుంటున్నాను అంది. ఒక్క క్షణం ఆగి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మోహమాటంగా చెప్పు, మేము వెళ్ళిపోతాం అంది. ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు జాపి అత్తగారు చుట్టుకుపోతూ వలబలా ఏడ్చేసింది కుముద. లేదత్తయ్య, మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెప్తున్నారు మీరు. నాకు మీరే కావాలి, మీరిచ్చే భరోసా కావాలి, మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా. ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగం చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటూ ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తాను అంది కన్నీళ్ల మధ్య నవ్వుతూ. పిచ్చి పిల్ల, ఆప్యాయంగా కోడలు తలనిమిరింది కాత్యాయని. ఈ రిటైర్మెంట్ కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది కదండి. రిటైర్మెంట్ కథ ఇక్కడితో సమాప్తం. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. సరేనా? మళ్ళీ కలుసుకుందాం.